ఇప్పుడు నువ్వు 33 డిస్ట్రిక్ట్లు బేకార్ అని చెప్తున్నావు కదా రేవంత్ అన్న. ఈ 33 డిస్ట్రిక్ట్లలో ఏమి డిఫెక్ట్లు ఉన్నాయని అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగినరా? చెప్పలే. అంటే నువ్వు ఏది చూపెట్టకుండా, ఏ ఫైనల్ డెసిషన్ ఇవ్వకుండా నువ్వు తక్కువ చేస్తా ఎక్కువ చేస్తా అని అనేది పొలిటికల్ రేషనలైజేషన్ కాదా? నువ్వు తప్పులు చూపెట్టలే కదా. అంటే నువ్వు అన్సైంటిఫిక్ అని అన్నావు. కాంగ్రెస్ ఏమని అన్నది 33 డిస్ట్రిక్ట్లు అన్సైంటిఫిక్ అని అన్నది. మళ్ళీ అన్సైంటిఫిక్ అని అంటే 2 సంవత్సరాల పాటు పవర్ ఎంజాయ్ చేసి ఈ బేసిక్స్ని ఫిక్స్ చేయకుండా ఇవాళ ఒక కమిషన్ పెడుతున్నా నేను అన్న కమిషన్ డ్రామా టైంని కిల్ చేసుడు కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు దయచేసి. అంటే ఇవాళ రాజకీయంగా నేను ఏ పార్టీకి వత్తాసు పలుకుతలేను, నేను ఓన్లీ సిస్టమే మాట్లాడుతున్నా. 2 సంవత్సరాలు నువ్వు పవర్లు ఉన్నావు. 2 సంవత్సరాలలో నువ్వు పవర్లు ఉన్నాక ఒక పొలిటికల్ పార్టీని నువ్వు విలన్ చేసినావు. కరే ఈ విలన్ ఎందుకు విలన్, ఈయన క్యారెక్టర్ విలన్ అని ఎందుకు పెట్టినా అనే ఒక్క రీజన్ చెప్పినావా? చెప్పలేదు. ఇలా కమిషన్ పెట్టి నరేటివ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. సో ఇలా విలన్ అనేది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా?